రాజకీయం అంటే కేవలం విమర్శలు చేయటం కాదు, అంతకు మించిన బాధ్యత. ఈరోజు విపక్షాల తీరు చూస్తుంటే కేవలం వ్యతిరేకించడమే జయంగా సాగుతున్న వారి ప్రచారాలు ప్రజల ముందు వెలవెలబోతున్నాయి. ప్రజాప్రభుత్వంలో సంక్షేమ పథకాలు మాత్రమే ప్రతి గడపకు చేరుతున్నాయి. నేడు అన్ని వర్గాల పేదల కడుపు నిండుతుంది. రైతు కళ్ళలో ఆనందం కనిపిస్తోంది. ఇది కేవలం గణాంకాల గారడి కాదు, ప్రజాపాలనలో కనిపిస్తున్న నిజాలు. సంక్షేమం ఒకవైపు, అభివృద్ధి మరొక వైపు, రెండింటినీ సమన్వయం చేస్తూ ప్రజాప్రభుత్వం ముందడుగు వేస్తుంది. పారిశ్రామికంగా పురోగతి, మౌలిక సదుపాయాల కల్పనలో సైతం ఎక్కడా తగ్గలేదు ప్రజాప్రభుత్వం. అప్పులున్నా సరే రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని దూరదృష్టితో సాగుతున్న ఈ ప్రయాణం విమర్శకుల నోళ్లకు తాళం వేస్తుంది. అందుకే ప్రతిపక్షాల ఆరోపణలు గాల్లో దీపాల్లా మారుతున్నాయి. మరోవైపు ఒకప్పుడు ఉద్యమ పార్టీగా పుట్టి అధికారం దక్కగానే అహంకారంతో అడుగులేసిన చరిత్ర నాటి బీఆర్ఎస్ది. 10 ఏళ్ల కాలంలో అబద్ధాల మాటలతో, డొల్ల పథకాలతో ప్రజలను మభ్యపెట్టవచ్చని భావించిన కేసీఆర్ అహంకారానికి నేడు కాలం చెల్లింది. పాలనలో అంటించుకున్న అవినీతి మరకలను చెరిపేసుకోలేక విపక్ష హోదాలో హుందాగా వ్యవహరించడం చేతకాక నేడు అబద్ధాలతో, దుష్ప్రచారాలతో ప్రజలను పూర్తిగా తప్పుదో పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ప్రజాప్రభుత్వంలో సామాన్యుణ్ణి రాజుగా చేసే సరికొత్త అధ్యాయం మొదలైంది. ముఖ్యమంత్రి గౌరవశ్రీ రేవంత్ రెడ్డి గారి అధినాయకత్వంలోని కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం కేవలం హామీలకే పరిమితం కాలేదు, ఆచరణలోనూ ముందుకు దూసుకెళ్తుంది. ఇచ్చిన హామీలను సవాలుగా తీసుకొని అమలు చేస్తున్న ఈ తీరు ప్రజల్లో ఆదరణను పెంచుతుంది. వీటికి తోడు ఫ్యూచర్ సిటీ, రీజనల్ రింగ్ రోడ్, మూసీ పునరుద్ధరణతో రాష్ట్ర రూపురేఖలే మారుతున్నాయి. గత ప్రభుత్వం నిర్లక్ష్య ఫలితంగా ఏర్పడిన అప్పులను ఓ పక్క తీరుస్తూనే రాష్ట్ర భవిష్యత్తు కోసం దూరదృష్టితో ప్రజాప్రభుత్వం ముందడుగేస్తుంది. బీఆర్ఎస్ మాటలతో కాలం వెళ్లదీస్తే ప్రజాప్రభుత్వం చేతలతో ప్రజల మనస్సు గెలుచుకుంటోంది. క్రమశిక్షణతో కూడిన ఆర్థిక నిర్వహణ, నిబద్ధతతో కూడిన ప్రజారంజక పాలన సాగిస్తూ రాష్ట్రాన్ని ప్రగతి పదం వైపు ముందుకు తీసుకెళ్తోంది.